అమరావతి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం దృష్టి సారించింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేస్తున్నారు. రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా సిఆర్డీఏ ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమరావతిలో ఎలాంటి బ్యాంకింగ్ కార్యక్రమాలు లేవు, నిర్మాణాలు మాత్రం జరుగుతున్నాయి. అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు బ్యాంకుల ఏర్పాటు మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఒకేసారి పలు బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. మొదట పోలవరం, ఆ తర్వాత సిఆర్డీఏపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్ర సాయంపై ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఇతర మంత్రులు కలిసి బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. కార్యక్రమం అనంతరం 2 గంటలకు కేంద్ర మంత్రి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.